హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఏజ్తో సంబంధం లేకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే ఎంతో కొంత ప్రోటీన్ ఫుడ్ మనం డైలీ ఆహారంలో తీసుకోవాలి. అలాంటి ప్రోటీన్ దోశని మీకోసం సజెస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం రాత్రే ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కప్పు పల్లీలు, పావు కప్పు వరకు పెసలు, అలాగే పావు కప్పు పచ్చిశనగలు, పావు కప్పు వరకు మినప్పప్పు, పావు కప్పు బియ్యాన్ని కూడా వేసుకొని, ఒక స్పూన్ వరకు మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని, తగినన్ని నీళ్ళని పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానితే చాలా బాగా దోశలు వస్తాయండి. తర్వాత రాత్రి మొత్తం నానిన పప్పుని ఒక 2-3 సార్లు ఉదయాన్నే కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం కూడాను ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లోకి 2 విడతలుగా రుబ్బుకోండి. నేనైతే తక్కువ పప్పు వేసాను కాబట్టి ఒక విడతగా రుబ్బేస్తున్నాను. ఈ విధంగా పప్పును మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత అల్లాన్ని, ఒక 2 పచ్చిమిరపకాయ రెబ్బల్ని, అలాగే 2-3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, తగినంత ఉప్పుని, మన కట్లకి ఎంతైతే ఉప్పు కావాలో అంత ఉప్పుని, ఒక చిన్న గ్లాసు నీళ్ళని పోసి బాగా పేస్ట్గా రుబ్బుకోండి. ఇది నేను 2 రోజులకి నానపెట్టాను కాబట్టి కాస్త తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని గట్టిగా చేశాను పిండి. దాన్ని మన దోసల పిండి ఏ బ్యాటర్లో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోండి. అలా అని మరీ ఎక్కువ నీళ్ళు పోసేసారనుకోండి, జారుగా అయిపోయి దోశ రావడం కష్టమవుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి మన ఐరన్ కడాయిని అయితే ప్లేస్ చేసుకొని, అదే దోశల పెనాన్ని, దీనికి మొత్తం కూడాను ఐరన్ కడాయి అయితే ఇలా ఆయిల్ రాసుకోండి. మీకు అతుక్కోకుండా దోశలు రావాలంటే ముందు ఆయిల్ రాసి ఈ విధంగా కాగనిచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దోశను వేసుకొని, దోశ పైన ఒక స్పూన్ వరకు నువ్వుల నూనెను యాడ్ చేసుకోండి. నువ్వుల నూనె హెల్త్కి చాలా మంచిది, అందుకని నేను దాన్నే యాడ్ చేశాను. దోశ బాగా అన్ని వైపులా కాలిన తర్వాత తీసి తిప్పేయండి. తర్వాత ఒక దోశ అయిపోయిన తర్వాత నేను పెద్ద దోశలు వేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి. చాలా హెల్తీ రెసిపీ. ఒక 2 దోశలు తింటే కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. దీనికి ఎక్కువగా చట్నీ కూడా ఏం అక్కర్లేదు. నిమ్మకాయ తొక్కు ఉంటుంది కదా, దాంతో నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి అందరికీ పెట్టండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.